ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి, ఎటువంటి విభాగాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ నెల? మకర రాశి వారికి గ్రహరీత్యా మనం గమనించినట్టయితే కనుక రెండో స్థానంలోనే మకర రాశి వారి రెండో స్థానంలోనే రాహు ఉండడం, మూడో స్థానంలో కుజుడితో కూడినటువంటి శని భగవానుడు ఉండడం, అలానే నాలుగో స్థానం చూసినట్టయితే కనుక రవి భగవానుడు శుక్రుడితో కలిసి ఉండడం. ఇక శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ మాసంలోనే శుక్రుడు మారేసి ఉన్నప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు కూడా బుధుడితో కలిసి ఉండడం, అలానే వృషభ రాశిలో అంటే నాలుగో స్థానంలో వృషభ రాశిలో శుక్రుడు ఉండడం. 40 రోజులు వ్యవధి అంటే మే మాసం మొత్తం కూడా శుక్రుడు వృషభ రాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని గమనించుకోవాలి. అలానే మిథున రాశిలో గురువు ఉండడం, సింహరాశిలో కేతు ఉండడం. ఈ యొక్క గ్రహస్థితి మొత్తం కూడా ఈ మాసం అంతా కూడా ఉంటుంది ఇలానే. కాకపోతే 14వ తారీఖు రవి భగవానుడు అయితే మారతాడు. ఎక్కడికి మారతాడంటే మళ్ళీ శుక్రుడి దగ్గరికి వచ్చేస్తాడు. 14వ తారీఖు మళ్ళీ శుక్రుడి దగ్గరికి వస్తాడు. అంటే ఇప్పుడు మొదటి అధ్యాయం అంటే మే 1వ తారీఖు నుంచి మే 14వ తారీఖు వరకు కూడా వీరు అనుకున్నటువంటి కార్యాలు ముందుకు వెళ్ళడం, అనుకున్నటువంటి శుభకార్యాలకి పాల్గొనడం, అనుకున్నటువంటి అమ్మాయి సంబంధం అబ్బాయి సంబంధాలు కుదరటము, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా వాటిని మంచి స్థానంలోకి రావడము, అప్పులు ఎక్కడైనా ఇచ్చి ఉంటే కూడా అవన్నీ వసూలు చేసుకోవడం లాంటివి, ఏదైనా వనరులు చేయవలసినటువంటి వ్యాపారం, ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అవన్నీ కూడా మొదలు పెట్టుకోవచ్చు 14వ తారీఖు వరకు కూడా. 14వ తారీఖు తర్వాత మొదలు పెట్టకూడదు అంటే మొదలు పెట్టవచ్చు, కానీ ఇప్పుడు మొదలు పెట్టేటువంటి పరిస్థితులు 14వ తారీఖు తర్వాత అయితే కొంత ఉండవు. ఆ గొడవలు అవటం కానీ మోసపోవటం కానీ, ఎందుకంటే శుక్రుడితో కూడినటువంటి గురువు అంటే మోసపోవటం జరుగుతుంది. ఈ ఎవరికి మకర రాశి వారికి పెద్దగా కలిసి రాదు, అందులోనూ వృషభ రాశిలో ఉంటున్నారు కాబట్టి వీరికి పెద్దగా కలిసి వచ్చేటువంటి కనిపించలేదు. మళ్ళీ ఎప్పటి వరకే అంటే జూన్ 15వ తారీఖు వరకు కూడా, జూన్ 15 వరకు కూడా అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవడం కానివ్వండి, ఏ పని అనుకుని వెనక్కి రావడం కానివ్వండి, ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు మోసం చేయడం కానివ్వండి, అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి 15వ తారీఖు 14వ తారీఖు లోపు అయితే కనుక వీరు అనుకున్నటువంటి కార్యాలకు ముందెళ్ళొచ్చు. విదేశీయానం ఎవరైనా మకర రాశి వారు వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ 14వ తారీఖులో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రానున్నటువంటి అక్టోబర్ మాసాల్లో విదేశీయానం కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మకర రాశి వారికి. ఇక అన్ని రకాలుగా ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే కనుక ఇక నది, ఏగు, సలేరు, బ్రహ్మగుండం దగ్గర ఖచ్చితంగా స్నానం ఆచరించాల్సిందే. అవన్నీ కూడా సకల కర్మలు, సకల పాపాలు, సకల క్రియలు కూడా, పెద్దల దోషాలు, పితృదోషాలు అన్ని కూడా అక్కడ పటాపంచలైపోతా ఉంటాయి. కాబట్టి ఇలాంటివి చేసుకుంటే చాలా అదృష్టం ఉంటుంది. ఇక ఓవరాల్గా కూడా మనము మళ్ళీ చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆ మకర రాశి వారికి చాలా కష్టాలతో ఇష్టంగా స్వీకరించి ఉన్నారు కాబట్టి ఎవరు ఏ స్థానంలో అయితే చేసుకోవాలో, ఎవరు ఏ పని అయితే చేయాలో అలా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పేటువంటి ప్రతి పరిహారం కూడాను వారు సొంత డబ్బుతోనే చేయాలి. అప్పు తీసుకొచ్చో లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొనో చేస్తే కనుక ఆ ప్రతిఫలం వారికి వెళ్తుంది. కాబట్టి సొంత డబ్బులు లేదా కష్టపడి సంపాదించిన డబ్బులతో మాత్రమే పరిహారం ఏదైనా చేయాలి, దానం ఏదైనా చేయాలి. ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారు విదేశీయానం మొదలు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ 14వ తారీఖు లోపే మొదలు పెట్టుకోవాలి. దాని యొక్క సంబంధించినటువంటి తొలి అడుగు అనేది 14వ తారీఖు లోపే వేస్తే కనుక వారు రానున్నటువంటి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో విదేశీయానం వెళ్ళేలాగైతే కనిపిస్తుంది. ఆ మేర ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. గురుగారు, శత్రువుల పరిస్థితి ఏంటి? ఎవరి దగ్గర వీళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు? ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? ముఖ్యంగా ఎవరికి దూరంగా ఉండాలి వీళ్ళు? ఖచ్చితంగా ఈ మాసం మొత్తం కూడా ఆలోచించినట్టయితే కనుక మిత్రులు ఎవరైతే మనతో పాటు ఉండేటువంటి మిత్రులు ఎక్కడైనా షాప్ ఓపెన్ చేస్తే వాళ్ళు వచ్చేసి తోరణపాకు కడుతూ ఉంటారు, అగ్గిపెట్టి పెట్టేసి ఆ స్టవ్ ముట్టిస్తూ ఉంటారు, మొత్తం వాళ్ళే చూపిస్తారు అన్నమాట, హంగామా చూపిస్తుంటారు. నేను లేకపోతే అసలు ఇంక లేడు ఏమి లేదు అని చెప్పి చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి. వాళ్ళ వల్లనే ప్రాబ్లం, వాళ్ళ వల్లే సమస్య, వాళ్ళ వల్లనే అట్టడుకుపోయి పద్మవ్యూహంలో ఇరుక్కుపోయేలా ఉంది, ఊబిలో తూరుకుపోయేలా ఉన్నారు. కాబట్టి ఎవరు మిత్రులు లేరు, ఎవరు బంధువులు లేరు, ఎవరు శత్రువులు లేరు అనుకోవాలి. అలాంటి వాళ్ళని దూరం చేస్తే ఖచ్చితంగా బాగుపడేదానికి యోచన ఉంది. వారి వల్లనే ఖచ్చితంగా వీరు పై స్థానానికి కాకుండా కింద స్థానానికి వెళ్ళేలా కనిపిస్తున్నారు. కాబట్టి వారిని కొంచెం దూరంగా పెట్టాలి. మన పర్సనల్ సంబంధించిన విషయాలు కొంచెం దూరంగా చేసుకోవాలి. ఇక వీరికి గండాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్తగా ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవద్దని చెప్తాను నేనైతే. సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వాహనాలు లాంటి ఏం కొనకూడదు. గురువు మారాలి. గురువు మారిన తర్వాత వీరికి అదృష్టం వస్తుంది, ఆటోమేటిక్ వాహనమే వీరి ముందుకు వస్తుంది. అలాంటివి చేసుకోవాలి. ఇకపోతే వీరికి మాసం మొత్తం కూడా కలిసి వచ్చే కలర్ ఏంటంటే కనుక బిస్కెట్ కలరు, లెమన్ కలరు, ఆరెంజ్ కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది. వీరికి నెంబర్ కూడా కలిసి వచ్చేదానికి ఏంటంటే 4, 6 నెంబరు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రెండే కాకుండా వీరికి కలిసి వచ్చే వారం కూడా గురువారం, శుక్రవారం
2 వారాలు కూడా ఈ మాసం మొత్తం కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే దేవుని జ్ఞానం కూడా కావాలి ఖచ్చితంగా వీరికి. దేవుని జ్ఞానం ఏంటంటే కనుక దత్తాత్రేయ స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ పూజించడం కానీ, అలానే వినాయక స్వామి వారిని ఎక్కువ కొలుచుకుంటే చాలా మంచిది. ఆ గణపతి గారిని కనుక పొట్టు వస్త్రాలు సమర్పించుకొని అక్కడ అభిషేక అర్చనలు చేయించుకోవచ్చు, నారికేళంలో 5 సమర్పించుకోవచ్చు. అలానే హనుమాన్ మందిరంలో సింధూరం ఇవ్వచ్చు, అలానే హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె ఇవ్వచ్చు, మంగళవారం కానీ శనివారం కానీ ఇవ్వచ్చు. దాని తర్వాత ఆకు పూజ చేయించుకోవచ్చు. ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా ఈ మాసం మొత్తం కూడా వీరు అద్భుతంగా ముందుకు వెళ్ళేదానికి ఎలాంటి ఆటంకాలు కానీ విఘ్నాలు కానీ తొలగకుండా ఉండేదానికైతే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసి అదృష్టవంతులు అయ్యేదానికైతే అవకాశం ఉంది. ఇక రాజకీయ రంగంలో ఎవరిని అడుగు పెట్టాలన్నా, సినీ రంగంలో ఎవరిని అడుగు పెట్టాలన్నా కూడా, ఇంకా ఫ్యాషన్ డిజైనర్ కానీ బొటిక్ లాంటి రంగాల్లో కూడా వీరు రాణించేదానికి కనిపిస్తుంది. సెల్యూన్స్, బ్యూటీ పార్లర్ లాంటి వాటిలో కూడా వీరు రాణించేందుకు కనిపిస్తుంది. కాబట్టి అలాంటి రంగాల్లో అడుగు పెట్టాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే పనికిరావు కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలి. ఇక భార్యాభర్తల మధ్యన గొడవలు ఏదన్నా ఉంటే కనుక 15వ తారీఖు లోపు, ఏది మే 15వ తారీఖు లోపు కనుక వీరు ఇరువురు కూడా మాట్లాడుకుంటే కనుక సమస్య సానుకూల పడేటువంటి అవకాశం అయితే మెండుగా ఉంది. భార్యాభర్తల మధ్యన గొడవ అయ్యి విడిపోయి కోర్టు మెట్ల వరకు వెళ్ళినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూల పడాలంటే కనుక మనకి కుంకుమ పువ్వు ఉంటుంది, సాఫ్రాన్. ఈ కుంకుమ పువ్వుని తీసుకొని వచ్చి వారి యొక్క భార్య దూరం అయితే భార్య, భర్త దూరం అయితే భర్త, వారి యొక్క ఫోటో ఉంటుంది కదా ప్రతిమం, ఒక A4లో 6 సైజ్ కానీ 4 సైజ్ కానీ ఫోటో ఉంటుంది, 4x6 ఫోటో ఎట్లా ఉంటుంది. ఆ ఫోటో తీసుకొచ్చేసి ఆ కుంకుమ పువ్వుని పాలలో కలపాలి. పాలలో కలిపేసి ఒక దూది కాటన్తో దానిపైన రాయాలి, ఫోటో పైన రాయాలి. రాసేసి వారి యొక్క పేరు, వీరి యొక్క పేరు, వీరిద్దరు విడిపోకూడదు, ఎప్పటికప్పుడు మా భర్త మా దగ్గరికి రావాలి, నా భార్య నా దగ్గరికి రావాలి, దూరం అవ్వకూడదు అనేటువంటి చిన్న మనకి మనసులో తలుచుకొని అది 4 మడతలు వేసి దాన్ని ప్లాస్టిక్ చుట్టేసి దారం కట్టేసి ఏదైనా రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు, ఇలాంటి చెట్టు, పనస చెట్టు ఏమైనా ఉంటే కనుక ఆ చెట్టు కొమ్మ కట్టేసేయాలి. అప్పుడు వెళ్ళిపోయినటువంటి భార్య కావచ్చు, కోర్టు మెట్లకి వెళ్ళినటువంటి భార్య కావచ్చు, దూరమైనటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, మళ్ళీ కూడా ఎలాంటి సత్సంబంధాలు ఉండకపోయినప్పటికీ కూడా, అక్రమ సంబంధాలు సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా మైండ్ మనసు మార్చేటువంటి గుణం ఉన్నా కూడా మళ్ళీ దగ్గర అయ్యేటువంటి అవకాశం అయితే మెండుగా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక రాజకీయ రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలి, రాజకీయ రంగంలో మంచి స్థానం కానీ ప్రఖ్యాతి కానీ రావట్లేదు, పదవులు ఏమి రావట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, నన్ను వాడేస్తున్నారు కానీ నాకేమి దక్కుదల లేదు, రోడ్డు కాంట్రాక్ట్స్ కానీ సివిల్ కాంట్రాక్ట్స్ కానీ రావట్లేదు, నేనేదో ఆశపడి రాజకీయంలోకి వెళ్ళాను, బయటకు వస్తే పొరుగు పోతున్నా అనేటువంటి మకర రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారు చిన్న పరిహారం ఏంటంటే కనుక శివాలయంలో పంచామృత అభిషేకం కానీ, లేదంటే నీళ్లు మామూలుగా నీళ్లు కాచి నీళ్లు ఉంటాయి కదా, స్నానం చేసిన నీళ్లు, దాంట్లో రేగిపళ్ళు చూర్ణం కానీ రేగిపళ్ళు ఆకులు ఒక 21 కానీ తీసుకొచ్చుకొని దాంట్లో వేచి కాచుకొని ఆ నీటితో స్నానం చేయాలి. అప్పుడు అనుకున్నటువంటి స్థానంలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది. సినీ రంగంలో ఉన్నవారు కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నవారు కావచ్చు, ఇలాంటి ప్రక్రియ చేసుకోవచ్చు. ఇక వ్యాపారం మొదలు పెట్టాలి, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో అంటే ఉద్యోగంలో మంచి గ్రోతింగ్ రావాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి ఆవుకు కానీ లేదా కుక్కకు కానీ ఉప్పు వేయకుండా చేసినటువంటి గోధుమ రొట్టెలు తినిపించాలి. ఇలాంటి చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా వారికి అన్యోన్యంగా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఎందుకు ఇలాగా ప్రతిదానికి పరిహారం అంటే కనుక మకర రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో రకాల గ్రహాల యొక్క సానుకూలత లేక ఎక్కడేసిన కొంగడు అక్కడగా ఉంటున్నారు అనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆ పని కోసం అయితే కనుక చేసుకోవాలి, ఆ పని కోసం చేసుకోవాలి. ఇక ఎంత వయసు వచ్చినా ఉంది, డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకపోయినా కూడా సంపాదించుకోగలుగుతాను, భార్యను పోషించగలుగుతాను, భర్తను పోషించగలుగుతాను, నాకు శక్తియుక్తులనే కానీ పెళ్ళి అవ్వట్లేదు అంటే కనుక ఏం చేయాలి? వీళ్ళకి ఎంత వయసు వచ్చిందండి, 2వ పెళ్లి 3వ పెళ్లి కదా నాకు సంబంధం లేదు, పుట్టిన తర్వాత 1వసారి ఇంకా పెళ్లి కాలేదండి అంటే కనుక ఆ మకర రాశి వారికి ఆ పెళ్లి అయ్యేందు వరకు అయితే మాత్రము ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక 3 స్త్రీలకి ఆడవారు ఉంటారు కదా, స్త్రీలకి అడుక్కునే వారికి, పెద్దవారికి, వారికన్నా పెద్ద వయసు ఉన్నటువంటి కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఆలయాల దగ్గర ఉండే వారికి వీరు నా కుటుంబ సభ్యులు ఉన్నారండి, బంధువులు పిలిచి పండగ చేసుకుంటా అంటే కాదు, వారు తృప్తి పడాలి. బంధుమిత్రులను పిలిచి నువ్వు ఎంతన్నా పెట్టు, పంచపరాణాలు పెట్టు, నీవంత నిలువెత్తు బంగారం పెట్టు, వాళ్ళు తృప్తి చెందరు. తృప్తి చెందేవారు ఎవరయ్యా అంటే కనుక గుడి మెట్ల దగ్గర అడుక్కునేవారు తృప్తి చెందుతారు. కాబట్టి అలాంటి వారికి ఒక 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి అక్కడ వారికి దానం ఇచ్చేసి దండం పెట్టుకుంటే కనుక పెళ్లి అయ్యేటువంటి యోచన కనిపిస్తూ ఉంటుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది, ఎక్కువ ఎవరిని ఆరాధించాలి వీళ్ళు? అలానే మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్క విషయం కూడా జాతకంలోనో, దశ అంతర్దశలోనో, గోచార ప్రకారంగానో, నవాంశలోనో, ఇవన్నీ కూడా కొన్ని తెలియవండి.
జాతకం ఉంటుంది. జాతకం ఏం చెప్తుందంటే నువ్వేం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలని తెలుస్తుంది. మనకున్న సమస్య పోగొట్టదు, దానికి ప్రత్యామ్నాయంగా ఈ పరిహారం చేసుకోండి ఇట్లా ఉంటుందని చెప్తారు అంతే. ఇక్కడ ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి సమాజం ఏంటంటే భార్యాభర్తల మధ్యన విభేదాలు, విడిపోవటం, సంసారాలను నిప్పులు పోయటం, ఇవన్నీ కూడా మూడవ వ్యక్తి రావడం ద్వారా జరుగుతుంది. దీంతోపాటు పిల్లలు మాట వినకపోవటం, ఎవరితో పడితే వారితో సంబంధాలు పెట్టుకోవటం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి సమాజంలో. ఎన్ని కేసులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా జాతకంలో రావండి, జాతకంలో ఉండవు. ఇవన్నీ కూడా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, భాగముఖి, భానుమతి, ఏక్షిని, రూమావతి, ధూపావతి, అలానే స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటివి ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిగిన మనకి తెలియదండి. మన మీద కన్నేసిన వాళ్ళు, మన పిల్లల మీద కన్నేసిన వాళ్ళు, మన భార్య మీద భర్త మీద కన్నేసిన వాళ్ళు చేయించేటువంటి క్రియలు ఉంటాయి. ఈ రోజుల్లో గాలి పనికిమాలిన వాళ్ళు, అవ్వార రంగాల్లో చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎదుటి వాళ్ళ కళ్ళలో నిప్పులు పోయేదానికి, సంసారం నిప్పులు పోసేదానికే సిద్ధంగా ఉన్నారు. అలాంటి మనం గ్రహించుకోవాలి. మనకు ఉండే సిమ్టమ్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి. ఏంటంటే ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు, కోపము, చిరాకు, ఒక పని ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బందన అయిపోతుంది. ఇంకా జీవితంలో ఎందుకు రావు జీవితం, ఒంటరి అయిపోవటం, సూసైడ్ లాంటి నెగిటివ్ థాట్స్ రావడం, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ జాతకాల్లో రావు. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. మనకి జరుగుతుంది అంటే హాస్పిటల్కి వెళ్ళడం కాదు. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ముందు గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు లేదమ్మా నీకు నిజంగానే ఆరోగ్య సమస్య అంటేనే అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. భార్యాభర్తలు దూరం అవుతున్నారు కదా, బిడ్డలు దూరం అవుతున్నారు కదా అంటే ఏదో జరిగితేనే వెళ్తారండి. లేకపోతే ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఎందుకు వెళ్తారు వేరే వారి దగ్గరికి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి ఈ విషయాన్ని. అలా మీ ఇంట్లో మీ వారికి కానీ మీకు కానీ అలాంటి ఏమైనా సిమ్టమ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. ఇది గురువుగారి దగ్గర మాత్రమే పరిష్కారం దొరుకుతుంది. అంతేగనక మొహమాటానికో, సిగ్గుకో, బిడియానికో పోయేసి ఆయని చేసేస్తే ఇంకేం ఉండదండి. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. ఇకపోతే మనకి పరిహారాలకు వచ్చేటప్పటికీ అయితే మనకి పరిహారం ఇంకా ఏమవుతుందంటే కనుక మకర రాశి వారికి పరిహారం కన్నా కూడా ముందు మన దగ్గర ఎన్నో రకాల మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులు మన అందరికీ కష్టాలు ఉంటాయి. కష్టాలను ప్రతి ఒక్కరు మన దగ్గర రావాలంటే అవ్వదు, వారికి ఉన్నట్టు స్థితిగతుల ప్రకారం. కానీ మనము వారి కోసము మంత్రోచ్చారణ చేసి వారి సమస్య ఏముంది, ఆ సమస్యకి సరైనటువంటి పరిష్కార మార్గంలో చూపించేటువంటి విధంగా కొన్ని వస్తువులు ఇస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క యంత్రాన్ని, దీంట్లో ఎన్నో రకాల యంత్రాలు ఉంటాయండి. ఇది వాల్ పెట్టుకునేలాగా హాల్లో పెట్టుకోవచ్చు, పూజ మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు. ఈ యొక్క యంత్రం ఇంట్లో ఉంటే అష్టైశ్వర ప్రాప్తి కలిగించేందుకు దారి దొరుకుతూ ఉంది. ఈ యొక్క కుబేర యంత్రం ఉంది, లక్ష్మీ యంత్రం ఉంది, ఇందులోనే గాయత్రి యంత్రం ఉంటుంది, ఇందులోనే వాస్తు యంత్రం ఉంటుంది. ఇంట్లో ఏదైనా చికాకులు ఉన్నా, పరాకులు ఉన్నా కూడా ఈ యంత్రం పెట్టుకుంటే చాలు. అలాంటి యంత్రాన్ని నేను మన ప్రజలకైతే పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. దారి ఖర్చులకు మాత్రమే తీసుకొని పూర్తి ఉచితంగా ఈ యంత్రాన్ని ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు మకర రాశి వీరికి కొంచెం స్ట్రెస్, ఆలోచన విధానం, చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా చూసేటువంటి తత్వం, ఏ పని చేద్దాం ముందుకెళ్ళినటువంటి విధానం ఉన్నది. అలాంటి వారికి ఇది క్యాండిల్. ఈ క్యాండిల్ ప్రతినిత్యం కూడా, ఈ క్యాండిల్ 21 రోజు వస్తుంది. ప్రతినిత్యం కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు వెలిగించి దీనికి వెళ్ళి ఇలా చూస్తూ ఉండాలి. మనలో ఉన్నటువంటి నెగిటివిటీ, చెడు, మనమే చేయించే చెడు క్రియలు అన్ని కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. కాబట్టి ఇలాంటి క్యాండిల్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, నరదిష్టి, నరఘోష ఉంది, ఏం అర్థం కావట్లేదు, ఏం పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, నా మీద పడి ఏడుస్తూ ఉన్నారు అన్నటికి ఉంగరం. ఇది స్టోరీ కాదు, వారి సమస్యను బట్టి స్టోర్ మారుతుంది. యంత్రాలు అయితే ఉంటాయి, ఒక అడుగుని యంత్రాలు ఉంటాయి, వేసి మనం ఈ ఉంగరాన్ని సమర్పిస్తున్నాము. సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఉంగరాన్ని వారు తీసుకుంటే కనుక ప్యూర్ వెండితో చేయించినటువంటి ఉంగరం ఇలాంటి వారికి అన్ని రకాల సమస్యకి పరిష్కారం దొరికేలాగా, గ్రోతింగ్ అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి ఇక వీటితో పాటు ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసుకుని వారి సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపించేందుకు ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇక చిన్నపాటి పరిహారాల్లో ఒకటి ఆల్రెడీ పరిహారాలు ముందే చెప్పుకున్నాం. ఇక ఓవరాల్ గా చేసుకున్న పరిహారం ఏంటంటే కనుక ఎక్కడైనా సమీప దూరంలో దుర్గమ్మ వారు కానీ, లలితమ్మ వారు కానీ, పార్వతి అమ్మవారు గారు ఉంటే అక్కడ కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమని కనుక ప్రతిరోజు నుదుటిని ధరించుకున్నట్టయితే కనుక ఎన్నో రకాల సమకూలపడే వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు మకర రాశి వారు. ఓవరాల్గా రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.